హాయ్ గైస్, నిన్న నుంచి అయితే మన అల్లు అర్జున్ అన్న అయితే హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ రీజన్ వల్ల అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు, అసలు దీని మీద అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు దీంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉందనేసి కూడా కొంచెం రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి అయితే మాట్లాడడానికి అయితే మన ముందు అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు. సో హాయ్ అన్న. నమస్తే అండి. సో అల్లు అర్జున్ అన్ఎక్స్పెక్టెడ్ గా అరెస్ట్ చేశారు. ఏదైతే సంధ్య ఇష్యూ జరిగిందో సంధ్య థియేటర్ కాడ, దాని వల్లనే అరెస్ట్ చేశారా, ఏ సెక్షన్ లో అరెస్ట్ చేశారు, దీని వెనకాల గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందనేసి గట్టిగా అనిపిస్తున్నాయి. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది సెక్షన్ 105 కింద. దాన్ని ఏమంటారంటే ఆ కేసు ఎవరైతే ఒక మరణానికి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా ప్రేరేపితం అవుతారో, అన్నోయింగ్లీ దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అతని పైన ఇట్స్ ఎ వెరీ లెసర్ సెక్షన్. అలా ప్రభావితం చేసిన దాని కేసు కింద 105 కింద అల్లు అర్జున్ గారి కింద అయితే సెక్షన్ కట్టడం జరిగింది. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ఇది రేవతి గారు ఎక్కడైతే ఆ తోపురాట్లో చనిపోయారో దానికి సంబంధించి. సో అల్లు అర్జున్ గారి పేరు అక్యూజ్డ్ నెంబర్ 11 గా కేసు కట్టడం జరిగింది. A1 సంధ్య థియేటర్ వాళ్ళు ఇలా మధ్యలో 11 మంది ఉన్నారు. వీళ్ళంతా అరెస్ట్ అయ్యారా? అల్లు అర్జున్ అంతటోడే అరెస్ట్ అయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వరు? ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే మన చనిపోయారు రేవతి గారు, వాళ్ళ హస్బెండ్ కి అనౌన్స్ చేశారు కదా 25 lakhs ఇస్తాం అనేసి. అదంతా క్లోజ్ అయినాక మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది మళ్ళీ ఈ రోజు? ఒకటి జరిగినట్టు ఒకసారి చెప్పుకుందాం. డిసెంబర్ 4వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తూ ఈ రోజుకి 1300 కోట్లు సంపాదించిన విషయం అందరికి తెలిసింది. అయితే ఆ డిసెంబర్ 4వ తారీఖున అటు 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు సహృదయంతో ప్రీ రిలీజ్ కోసం అంటే ప్రీమియర్ షో కోసం ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇరు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క టికెట్ రేటు 800 రూపాయలు చొప్పున. దానితో అడిషనల్ గా GST. అంటే ఈ డబ్బులు మొత్తం ఎవరికి వెళ్తాయి? పుష్ప 2 యొక్క యూనిట్ కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పుష్ప 2 పైన కావచ్చు, అల్లు అర్జున్ గారి పైన కావచ్చు అభిమానం అంటూ ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే చాటుకున్నాయి. ఆ రోజున ఏం జరిగింది? రాత్రి 9:30కు షో బిగిన్ అవ్వాల్సింది. అల్లు అర్జున్ గారు దీనిపైన కూడా ఒక సమాజంలో విపరీతమైన రూమర్స్ అంటూ ఉన్నాయి. కొంతమంది పర్మిషన్ పోలీసు వాళ్ళ కాడ తీసుకోలేదన్నారు, తీసుకున్నారంటున్నారు. అక్కడ జరిగింది చెప్తున్నాను. 9:30 గంటలకి అల్లు అర్జున్ గారు థియేటర్కి ఎంటర్ అవుతారు అని పర్మిషన్ తీసుకున్నారు. 9:30 నుంచి 9:45 లోపు ఎంటర్ అవ్వాలా థియేటర్కి. అయితే ఆ రోజు ఏం జరిగింది? 9 గంటల సమయానికి అల్లు అర్జున్ గారు వచ్చేసారు అక్కడికి. ప్రయర్ నోటీస్ టు ద పోలీస్. ఇప్పుడు అతను టాప్ మోస్ట్ సెలబ్రిటీ. ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ఇంపార్టెంట్. ఆయన పాటుగా ఈ రోడ్డున కారులో పోతా ఉన్నాయని ఎవరు ఇంపాక్ట్ అవుతుంది. బట్ అది పబ్లిక్ సమూహం. 144 సెక్షన్ పెడతారు కదా, అట్లా నలుగురు ఒక చోట జమ అయితే ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు అన్నట్లు. సో ఇటువంటి సెక్షన్స్ ఉంటాయి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో. దానివల్ల ఏమవుతుంది, ఇటువంటి సెలబ్రిటీ అక్కడికి రావడం వల్ల పబ్లిక్ అంతా ప్రభావితం అయిపోతుంది, తోకలాట ఎక్కువైపోతుంది, మరణాలు సంభవిస్తాయి. గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క రోడ్ షోలో చూసాం. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లిమిటెడ్ స్పేస్ ఇవ్వడము, పర్మిషన్ ఇచ్చింటే ఇస్తుంది, లిమిటెడ్ స్పేస్ ఇవ్వడము, అక్కడ తోపులాట ఎక్కువై మరణాలు సంభవిస్తాయి. సో ఇటువంటి లూప్ హోల్స్ అన్ని ఉన్నాయి. అక్కడ జరిగింది ఆ తోపులాట ఎక్కువైపోయి రేవతి అనే ఆవిడ చనిపోయింది. అక్కడ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటంటే పోలీసులు ఇచ్చినట్టు 9:30 నుంచి 9:45 మధ్యలో ముందుగానే వచ్చాడు. సో ఈ లాజిక్స్ ఒక మరణం సంభవిస్తుందని అల్లు అర్జున్ గారు అనుకోలే. పుష్ప 2 ఒక ఎంతూసియాజంలో ఉన్నాడు, ఒక హ్యాపీనెస్ లో వచ్చేసాడు. సో అల్లు అర్జున్ వితౌట్ ఎనీ రియల్ ఇంటెన్షన్ అనుకోకుండా జరిగిపోయింది. అదైతే తప్పు అయితే జరిగింది. పోయిన మరణాన్ని అయితే దానికి ఒక వెల కట్టలేం. దానికి అల్లు అర్జున్ గారు ఏం చేశారు, అక్కడ కండిషన్ ఏమైంది, చనిపోయారా లేదా ఇవన్నీ చూసుకొని ఆయన రియాక్ట్ అవ్వడానికి 1 or 2 days పట్టింది. పట్టి 25 లక్షలు అప్పటికప్పుడు అనౌన్స్ చేశాడు. ఈ గ్యాప్ లో ఎప్పుడైతే మరణం సంభవించాక కొన్ని లాజిక్స్ ప్రకారం ఏం చేయాలా, ఆ 24 గంటల్లో మళ్ళీ కేసు కట్టాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్ గా వాళ్ళ హస్బెండ్ అంటూ కేసు కట్టాడు. డిసెంబర్ 4వ తారీఖున మరణం సంభవించింది. డిసెంబర్ 5వ తారీఖున ఆయన కేసు కట్టాడు. అల్లు అర్జున్ ఎప్పుడు స్పందించాడు? ఆ రోజు సాయంత్రానికో డిసెంబర్ 6వ తారీఖు స్పందించాడు. బట్ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఆ కేసులో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని కాదు, ఈ ఏం జరిగిందో ఆయన కేసులో ఇన్వైట్ చేశాడు రేవతి గారి హస్బెండ్. సో దాన్ని పోలీసులు సుమోటో కేసు కింద తీసుకొని ఏం జరిగింది అన్ని కూలంకషంగా ఆలోచన చేసి సంధ్య థియేటర్ ఓనర్ నెంబర్ 1, తర్వాత పుష్ప యూనిట్ వాళ్ళు, వీళ్ళందరూ అలా అల్లు అర్జున్ A11 కింద వచ్చాడు. కేసు ఆ విధంగా కట్టారు. సో అల్లు అర్జున్ వారికి రావడానికి, అతను అరెస్ట్ చేయడానికి చెప్తున్నాను ఫైనల్ గా, మొన్న అరెస్ట్ చేయాల్సింది, మొన్న అరెస్ట్ చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ గారు ఢిల్లీలో ఉన్నారు. నిన్న వచ్చాడు.
ఇమ్మీడియట్ గా నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ అయితే చేశారు. అవును, ఓకే. అప్పుడు దాకా అది జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనేసి వినిపిస్తుంది. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే, ఇక్కడ ఏపీలో చూసుకున్నట్టయితే మన రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు, అక్కడ చూసుకున్న వైసీపీ గారు రియాక్ట్ అయ్యారు. అండ్ అల్లు అర్జున్ గారి మీద పోరాడే లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ క్యాండిడేట్ అని తెలిసింది. అండ్ ఆయన మాజీ ఎంపీ కూడా అని తెలిసింది. సో ఆయన ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఆయన మాజీ ఎంపీ కాదండి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి. హీస్ ఎ లాయర్ కరెంట్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఒక సైలెంట్ వేవ్ లో ఒక పెద్ద రాజకీయం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అది అల్లు అర్జున్ అంట పెట్టుకుని వీళ్ళు చలి కాల్చుకుంటా ఉన్నారు. వైసీపీ చరిత్ర అంటూ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాపులు మొత్తం ఓట్లు వచ్చి గంప కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని పడిపోయినాయి గత ఎన్నికల్లో. ఇక్కడ మనం చూసాం కదా, ఇది భారీ మెజార్టీతో గెలిచింది కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ. అయితే కాపులు ఓట్లు ఏ విధంగా చేల్చాలని చెప్పి ఇతన్ని అల్లు అర్జున్ ఫ్రంట్ ఎండ్ లో పెట్టి ఆ కాపుల ఓట్లు కొంచెం కొద్దిమేరైనా చేల్చాలా ఏ రోజుకైనా ఒక కుట్రతో వైసీపీ ఏం చేస్తుంది, అల్లు అర్జున్ గారి స్వయాన మామ వాళ్ళ భార్య ఉంది కదా స్నేహితుడి, వాళ్ళ నాన్న ఈ నిరంజన్ రెడ్డి స్నేహితులు. ఈ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి స్నేహితుడు. నేను మీకున్నాను అని వైసీపీ వాళ్ళు భరోసా ఇస్తూ నిరంజన్ రెడ్డిని అల్లు అర్జున్ కేసు వాదించే విధంగా ఫ్రంట్ ఎండ్ లో పెట్టింది. అందుకు అల్లు అర్జున్ టీం ఏం చేసింది, అల్లు అర్జున్ పిఆర్ఓలు వాళ్ళ టీము లీగల్ యూనిట్లు ఎన్ని ఉంటాయి కదా, వాళ్ళు సైలెంట్ అయినారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక పని ఒక్కటే చేయాల్సి ఉంటుంది, ఇది ఒక క్లియర్ ఇంటెన్షన్ తో. వేరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు ఇన్వైట్ చేసినప్పుడు ఇతనంటూ డ్రాప్ అవ్వాలా. సో ఒక్కరికే ఒక పని అప్పచెప్పేసాను నిరంజన్ రెడ్డికి. అల్లు అర్జున్ యూనిట్ సైలెంట్ అయిపోయింది, లీగల్ టీం అంతా ఫ్లోలో లేదు. నిరంజన్ రెడ్డి ఏం చేశాడు, ఈ యొక్క లూప్ హోల్ వాడుకొని ఎలాగైనా అరెస్ట్ కావాలా, ఎలాగైనా అల్లు అర్జున్ అరెస్ట్ కావాలా, అరెస్ట్ అయినప్పుడు హైప్ వచ్చేస్తుంది వైసీపీ ప్రభుత్వానికి, వాళ్ళకి మ్యాటర్ అంటూ దొరుకుతుంది. సో ఆ ఇంటెన్షన్ తో ప్రీ బెయిల్ అనేది అప్లై చేయాల, కావాలని క్వాష్ పిటిషన్ వేయడం, క్వాష్ పిటిషన్ కొట్టి పడుతుంది హైకోర్టులో అని ఆయన కూడా లాస్ తెలుసు. అలా తాసాహనం జరిగిపోయింది. నిన్న చూసాం ఏమైందో కోర్టులో. నిన్న 6:30 టైం కల్లా మళ్ళీ ప్రీ అప్రూవల్ బెయిల్ కోసం ట్రై చేశారు. 6:30 వరకు నాంపల్లి కోర్టులో ఏదైతే అల్లు అర్జున్ డిసిషన్ తీసుకున్నారో తర్వాత బెయిల్ కోసం హైకోర్టు వరకు వెళ్తే మధ్యంతరం బెయిల్ ఇచ్చేసింది. కానీ అప్పటికే జైలుకి ఎంటర్ అయిపోయినాడు అల్లు అర్జున్ గారు. ఏం చేశామని ఇవాళ బెయిల్ వచ్చినా కూడా రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు, అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా. మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో ఆయన కేసు వాపస్ తీసుకున్నాడు అంటున్నారు. ఆయన భయపట్టి వాపస్ తీపించుకున్నారా, డబ్బులు ఇచ్చి వాపస్ తీసుకున్నారా అనేసి కొంతమంది క్వశ్చన్ ఉంది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? దాన్ని భయపెట్టే సీను ఈ ప్రస్తుతానికి ఎక్కడా లేదు, ఎందుకంటే దట్స్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఆల్రెడీ ఒక ప్రాణం అంటూ కోల్పోయినది. దానికి గాను మనిషిని వెనక్కి తీసుకురాలేం కానీ వాళ్ళ బిడ్డ భవిష్యత్తుకో, వాళ్ళ బిడ్డ ఆరోగ్యం ఖర్చులకో, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నత స్థితికి చేరడానికో 25 లక్షలు అల్లు అర్జున్ గారు ఇచ్చారు. తర్వాత కాలంలో నేను కూడా చూసుకుంటాను అని భరోసా ఇవ్వడం అంటూ జరిగింది. దానికి ఆయన తృప్తి పడ్డాడు. అది అనుకోకుండా అల్లు అర్జున్ ఇంటెన్షన్ లేకుండా చేశాడు కదా అని నిన్న స్వయాన మీడియా ముందుకు వచ్చేసాడు. ఆయన ఎవరైతే కేసు పెట్టాడో, నేను అల్లు అర్జున్ వరకు ఇది వెళ్తాదని నేను అనుకోలేదు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన మంచి చేశాడు, మాకు కేసు అయితే వాపస్ తీసుకుంటున్నా అని చెప్పేశాడు. ఈ వాపస్ తీసుకునే దాంట్లో భాగంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద సంస్థలు, ప్రొడ్యూసర్ సంస్థలు 3-4 ఆ పేర్లు అనవసరము, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 3 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేయడం అంటే జరిగింది నిన్న. దాంట్లో 1.5 కోటి ఆ ఫ్యామిలీకి చెందేట్టుగా, మిగిలిన 1.5 కోటి ఎవరైతే లాయర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారో లీగల్ టీమ్ కి వాళ్ళకి చేరే విధంగా ఆ ప్రొడ్యూసర్లు వాలంటరీగా ముందుకు వచ్చి అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలవడం జరిగింది. సో ఈ కేసుని నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళైతే పయనిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మార్నింగ్ బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన తర్వాత సినీ పెద్దలు కావచ్చు, సినీ యాక్టర్స్ వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, ఇప్పుడు అయితే కలుస్తున్నారు. వాళ్ళు కలవడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్లస్ అవుతుంది, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? 100% ప్లస్ అవుతుంది. మీకు మేము ఉన్నామని సపోర్ట్ ఇవ్వగలుగుతారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రజల నిర్ణయాన్ని ఒక 30-40% మేర కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సుప్రీంకోర్టు ఒక న్యాయం అనేది చెప్పగలుగుతుంది కదా, కానీ అది కూడా ఈ ప్రజల ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది. వాళ్ళు మేము మీకు ఉన్నామని నైతిక భరోసా ఇవ్వడానికి అయితే వాళ్ళు వెళ్తున్నారు, కరెక్టే, అది సపరేట్ విషయం. అది ఓకే. ఇప్పుడు ఇల్లీగల్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్? అతనైతే కేసు అయితే వాపస్ తీసేసుకున్నాడు. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది పోలీసు వాళ్ళు సుమోటోగా కేసు తీసుకునే ఛాన్స్ అంటూ ఉంది. కానీ ఇక నేను ఒక మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతాను, అందరూ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోయిన పడతా ఉన్నారు, అవకాశం దొరికింది కదా అని. బండి సంజయ్
ఇది ఒక జాతీయ గీతాలన్నీ పెట్టి సాక్షాత్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన రామారావు గారు పాట పెట్టి ట్యాగ్ చేసి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ప్రయత్నం చేశాడు. అదే విధంగా కేటీఆర్, అదే విధంగా వైసీపీ వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది అక్షరాల ఏ తప్పు లేదు, నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్పినట్టు అల్లు అర్జున్ గారు స్వయాన మామ, వీళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. సేమ్ ఒకటే పార్టీ. అవును. నిన్న ఇండియా టుడేలో ఒక ఇంటర్వ్యూ జరిగితే రేవంత్ రెడ్డి ఇదే మాట స్పష్టంగా చెప్పారు. అల్లు అర్జున్ ఎవరైతే ఈ రోజు ఒక అవకాశం వచ్చిందని ఈ యొక్క విషయం పైన సెగగాల్చుకుంటున్నారో, అల్లు అర్జున్ మీకంటే నాకు ఎక్కువ దగ్గర రా, నాకు ఇది అవసరం లేదు, అల్లు అర్జున్ నేను మీ మాదిరి పొగడాలంటే పొగడొచ్చు, నేను ఒక ఉన్నత పొజిషన్ లో ఉన్నాను, అల్లు అర్జున్ ఎంతో మిగిలిన కామన్ పీపుల్ అంతే. నాకు ఇవాళ నేను అల్లు అర్జున్ అరెస్ట్ కన్నా నేను స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆపాలనుకుంటే ఆపచ్చు, అది కాదు మ్యాటరు. అల్లు అర్జున్ నేను సపరేట్ గా ట్రీట్ చేస్తే మిగిలిన ప్రజలందరూ ఏమన్నా విఐపీలే, వాళ్ళు ఒకటి అని యావత్ తెలంగాణ ప్రజల్లో మొత్తం ఒక రివోల్ట్ అనేది వస్తుంది బై డిఫాల్ట్ గా. వాళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి న్యాయం, ప్రజల్లో ఒక మోరల్ సపోర్ట్, మోరల్ వాల్యూస్ మిస్ అయిపోతాయి. సో నా ఇన్వాల్వ్మెంట్ అంటూ లేదు. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో రాజ్యాంగం ప్రకారం చట్టం దాంట్లో నాకు చేసుకుంటూ పోతుంది అనేది ఉన్నట్టు ఆయన చెప్పేశాడు. సో ఓవరాల్ గా అయితే ఆ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండాలనేసి మీరైతే చెప్తున్నారు. ఎవరైతే మనిషి చనిపోయారో ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళకి డబ్బులు అంటూ కొన్ని చేరాయి. పోయిన మనిషిని తీసుకురాలేము, కానీ వాళ్ళ బిడ్డల ఉన్నత భవిష్యత్తు కోసం ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మ్యాటర్ ఏంటంటే ఎవరు కావాలని ఒక మనిషి ప్రాణం పోతుందని తెలిసి చేయలా. అది ఆ చనిపోయిన కుటుంబం అర్థం చేసుకునింది, యావత్ అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అల్లు అర్జున్ గారు కావద్దు, మిగిలిన టాప్ హీరోస్ కూడా అల్లు అర్జున్ కేసు ఏదైతే అవుతుందో ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక వారం నుంచి ఒక 10 రోజుల పాటు థియేటర్లకి ఎవరు పోకూడదు అనేది నేనైతే ఒక సలహా అయితే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్గా అయితే ఫ్యాన్స్ అయితే సంతోషంగా ఉంటారనేసి అనుకుంటాం మీరు చెప్పిన మాటలకి. సో చూసారుగా గైస్, మన అశోక్ కుమార్ అని అయితే చాలా విషయాలు అయితే చెప్పారు. ఏ సెక్షన్లో అరెస్ట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ అన్న ఏ సెక్షన్ కింద బయటకు వచ్చారో అని అయితే క్లారిటీగా చెప్పారు. సో ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారనేసి అయితే కోరుకుంటున్నాం. దట్స్ ఇట్ గైస్.